అందరికీ జైపేమండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురం మండలం అడవిపాలెం గ్రామంలో ఉన్నాండి. ఈరోజు ప్రత్యేకంగా జగతాని బాబీ తను ఈరోజు ఎస్ఐగా సెలెక్ట్ అవ్వటం నిజంగా రాజోల్ నియోజకవర్గానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇలాంటి యువతరం ముందుకు రావాలి. అలాగే ఇప్పుడు ఉన్న ఏదైతే మనకి ఈ రాజోల్ నియోజకవర్గంలో బాబీ అలాగే మనకి ఇద్దరు అమ్మాయిలు కూడా సెలెక్ట్ అవ్వడం కూడా నిజంగా చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ అబ్బాయిని మనం ఇన్స్పైర్గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇదని మనకి ఎస్ఐలనే కాదు గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా మంచి ఉత్తీర్ణ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే తను ఈరోజు విద్యార్థి విభాగం నుంచి అలాగే పెద్దల సమక్షంలో సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. మన రాజోల్ నియోజకవర్గంలో ఎంత సేవ చేస్తారో అలాగే ఈరోజు చదువు విషయంలో కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అనటానికి ఇదే నిదర్శనం. ఇలాగే ఇంకా మంచిగా ఈ పొజిషన్ చేసుకుంటూ మళ్ళీ ఉన్నతమైన పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడతాడు నీకేం జరిగింది నువ్వు చెప్తాను. అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల వచ్చింది. అదే నీకు ఎలా వచ్చిందని చెప్పు అంతే. అంతే అది ఎలా నిలబడి చాలా ఉంచి అది అలా ఉంచి. అదే నేను ఇక్కడే ఉండేవాడిని. ఈ గ్రామం నుంచే వెళ్ళాను, అడవిపాలెం గ్రామం. నేను కాకినాడ వెళ్ళి 2 సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అవ్వడానికి ఇది చాలా గర్విస్తున్నాను. ఈ జాబ్ రావడం రిజర్వేషన్లో వచ్చింది నాకు. ఇది అంబేద్కర్ కృషి వల్లే వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నేను ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా నా స్థాయి ఏంటో నేను మర్చిపోను. ఎక్కడి నుంచి వెళ్ళానో నాకు అది గుర్తుపెట్టుకుండి అందరికీ మంచి చేస్తానని, ఏ విధంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టనని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలా అలా ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా కొంచెం అలాగే